ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. మీకు ఈ యొక్క మాసంలో సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి ప్లస్ పంచగ్రహ కూటమి, అంటే షష్టగ్రహ కూటమి ఒక రోజు ఉండి దాని తర్వాత పంచగ్రహ కూటమి అంతా ఈ మాసంలో ఏప్రిల్ 14 వరకు 5 గ్రహాలు కలిసి ఉంటాయి. దాని తర్వాత 4 గ్రహాలు కలిసి ఉంటాయి సప్తమ స్థానంలో. దీనివలన పార్ట్నర్స్, వివాహ విషయాలు ఇట్లాంటివి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనాధిపతి, ముఖ్యంగా లగ్నంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ కేతువు ఎవరైతే ఉన్నారో కేతుగ్రహం యొక్క ప్రభావం ఎప్పుడైతే పడుతుందో ఇదేమిటంటే కాస్త మీకు ఒక రకమైనటువంటి వైరాగ్యాన్ని ఈ ప్రభావం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోండి. కాకపోతే పార్ట్నర్సు, వివాహ సంబంధించిన విషయాలకు అసలు ముందుకు కదలడం ఇట్లాంటివన్నీ ఉంటుంది. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే మీకు కర్కాటక రాశిలో ఉన్నాడో ఈ కుజ ప్రభావం అనేటువంటిది పర్టికులర్గా 3వ తేదీ నుంచి లాభస్థానంలో, ఒక రకంగా లాభస్థానంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే, కానీ ఎప్పుడూ నీచభంగ రాజయోగం జరిగినప్పుడు, అంటే ఈ 2 నెలల పాటు అక్కడ ఉండేటువంటి కుజుడు చంద్రుడు కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు కన్యాలగ్నం వారికి లాభాలు ఇస్తాడు. ఎప్పుడు అది అంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాల్లో ఉన్నప్పుడు. అదేవిధంగా పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో ఉన్నప్పుడు, చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నప్పుడు, మకర, కుంభ రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి యోగిస్తాడు. ఆ యొక్క కుజుడు అనేకమైన లాభాలు పరంగా ఇస్తూ ఉంటాడు. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ చెప్పాలంటే బాగానే ఉంటుంది, దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ముఖ్యంగా 14వ తేదీ ఏప్రిల్ నుంచి రవి ఎప్పుడైతే ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వస్తాడో ఫైనాన్షియల్ గ్రోతు, 14 తర్వాత మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనే ప్రయత్నం సక్సెస్ అవ్వడము. కాకపోతే 3, 8 అధిపతి కుజుడు కాస్త నీచంలో ఉన్నాడు కాబట్టి ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కొంత జాగ్రత్తగా చూసుకొని కమ్యూనికేట్ చేయండి, అది మెయిన్గా చూసుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో గతంలో పడినటువంటి స్ట్రెస్ ఏదైతుందో ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మటుకు పెరుగుతాయి. అయితే మీకు లగ్నంలో ఉండే కేతువు వల్ల కాస్త మెడిటేషన్ చేసేటప్పుడు గణపతిని తలుచుకోండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి. మీరు అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక గోవులకి కాస్త క్యారెట్స్ తినిపించడం, ఎందుకంటే లాభస్థానంలో కుజుడు నీచంలో ఉన్నాడు కదా, కాస్త క్యారెట్స్ తినిపించడము, ఇటువంటి పరిహారాలు చేసుకుని అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి, దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి, కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు, మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్స్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా
మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నప్పుడు ఏ పని కాదనుకుంటారు. అది తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, లేట్ స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళిరండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసే పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుకోండి, మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం, చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి.